వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల జరిగింది. గత 5 సంవత్సరాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పర్యవేక్షణ ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నిత్యం అన్ని జరుగుతున్నప్పటికీ ఏం పట్టించుకోకుండా అట్టా వదిలిపెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని మీదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సోషల్ ఆడిట్ ఒకటి సేఫ్టీ ఆడిట్ పెట్టాలని చెప్పి మన అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారు. అధికారులు అందరితో మాట్లాడారు. విశాఖపట్నంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని పారిశ్రామికవేత్తలతో దీనికి సంబంధించినటువంటి నిపుణులతో అందరితోనూ కూడా కూర్చొని సేఫ్టీ ఆడిట్ ఏ రకంగా చేయాలి, థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ కూడా పెట్టాలి. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి మెకానిజం సరిపోదు కాబట్టి ప్రైవేటు సేఫ్టీ ఆడిట్, థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ పెట్టించి వాటి ద్వారా ప్రతి 6 నెలలకో ప్రతి సంవత్సరానికో ప్రతి ఫ్యాక్టరీ కూడా వెళ్ళి సేఫ్టీ ఆడిట్ అది చేసి అది సురక్షితంగా ఉందంటేనే అది పరిశ్రమ తిరగడానికి వారి పెర్మిషన్ రెన్యూ చేసే విధంగా కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికైతే ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దురదృష్టవశాత్తు ఈ లోపల ఇది జరిగింది. వెంటనే ఇదైతే మటు తక్షణమే ఈ సేఫ్టీ ఆడిట్ విషయంలో, కాలుష్యం విషయంలో మన అన్నిటికంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పొల్యూషన్ కాలుష్యం ఉన్నది విశాఖపట్నం. అటు పోర్టు వల్ల కానీ ఈ పరిశ్రమల వల్ల కానీ చాలా ఎక్కువ కాలుష్యం ఉంది. నార్మల్గా ఎలౌడ్ కాలుష్యం అయితే 60 ఉంటే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఇది మనది చాలా ఎక్కువగా ఉంది. 120, 150 వరకు ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు చంద్ర బట్టి రాజకీయాలు కొద్ది దూరంగా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆయనకి ప్రభుత్వం జరుగుతున్న విషయాలు, సమస్యలు తెలియదు. కాబట్టి తొందరపాటు పడి ఆ మాట అనుకుంటారు. ఒకసారి గత ప్రభుత్వం ఏం చేస్తామో చూస్తే తెలుసుకుంటే వాళ్ళని మాట్లాడి ఉండరేయటం అనేది నా అభిప్రాయం. తొందరపడితో మాట్లాడి అన్నీ కూడా సేఫ్టీ ఆడిట్లు అని చేస్తాం. ఇప్పుడున్న సాక్షాత్తు ఉన్న చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షత కమిటీ చేస్తాం. ఆయనే పర్యవేక్షణ అధికారి కూడా టైం టైం చేస్తాం. సంఘటనలు జరుగుతుంటాయి, జరిగిన ఇవన్నీ చూసుకుంటాం. కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. గత 5 నెలలుగా 6 నెలలుగా ఈ మానిటరింగ్, ఎలక్షన్ టైం నుంచి మానిటరింగ్ అప్పుడు కూడా జరిగిన పరిణామాలు అనుకుంటాం. కానీ ఒకరి మీద నిందేసి ఒకరి మీద బురద జల్లి ఒకరి మీద చేయడం అనేది కాదు. సంఘటన జరిగినప్పుడు సంఘటనలు ఏ విధంగా ప్రివెంట్ చేయడం ఎలాగే రాకుండా చూడాలి. జరిగిన సంఘటన బట్టి ఏ విధంగా స్పందించాలి, వెంటనే వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, అది ఏ విధంగా చేయాలనేది అది మనకు ముఖ్యం. ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.